హెడ్లైన్స్. నా గడ్డ మీద నన్నే బెదిరిస్తావా? రేవంత్ మాస్ వార్నింగ్. చంద్రబాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కూటమి మేనిఫెస్టోపై జగన్ విమర్శలు. ఎన్నికల ప్రచారంలో దగ్గుబాటి ఫ్యామిలీ. బరిలోకి దూకిన విక్టరీ వెంకటేష్ కుమార్తె. భూ వివాదంలో చిక్కుకున్న విజయసాయిరెడ్డి. నేను అమాయకుడిని, నాకేం తెలీదంటూ దేవునిపై ప్రమాణాలు. ఈ ఫేక్ వీడియోల్లో పూర్తి హస్తం అతనిదే. రఘునందన్ రావుపై హరీష్ రావు ఆరోపణలు. మీ భూములకు పూర్తి భద్రత కావాలంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉండాలి. రైతులకు వైఎస్ జగన్ హామీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి. మళ్ళీ మోడీ వస్తే మన జీవితాలు గల్లంతు. సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. నీ పార్టీకి గుర్తు లేదు, జనాల్లో నీకు గుర్తింపు లేదు. విజయవాడ బహిరంగ సభలో జనసేనానిపై వెల్లంపల్లి తీవ్ర విమర్శలు. 5 ఏళ్లలో సిరిసిల్ల నేతన్నకు ఏం చేశావు? బండి సంజయ్కు పొన్నం ప్రశ్న. కేంద్ర మంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో భాగంగా సీఎం రేవంత్ కు సమన్లు జారీ చేశారు. మే 1వ తేదీన హాజరు కావాల్సిందిగా ఢిల్లీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై రేవంత్ రెడ్డి మరోసారి మోదీ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ పోలీసులతో తనను భయపెడుతున్నారని రేవంత్ మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో కేసులు పెట్టినా తాను లొంగలేదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లొంగబోనని స్పష్టం చేశారు. కేసీఆర్ జైలుకు పంపినా భయపడలేదన్నారు. మోదీ కనుసన్నల్లో ఈడీ, సిబిఐ ఉండొచ్చని, కానీ తనకు 4 కోట్ల ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు. తమ ఐటీఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రద్దు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ముక్త భారత్ అంటే తెలంగాణను అవమానించడమేనని చెప్పారు. బీజేపీ బండారం త్వరలోనే బయట పెడతానని హెచ్చరించారు. రిజర్వేషన్లపై బీజేపీ ఏం చేయబోతుందో చెప్తానన్నారు. తన గడ్డ మీద తననే బెదిరిస్తావా అని ఫైర్ అయ్యారు. గుజరాత్ నుంచి వచ్చి తననే భయపెట్టాలని చూస్తున్నావా అని ప్రశ్నించారు. గుజరాత్ గులాములకు భయపడమన్నారు. తనను ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు రమ్మంటారా అని నిలదీశారు. నిజాం నవాబు, రజాకార్లకు పట్టిన గతే మోదీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు హామీలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఆయన మేనిఫెస్టోపై ఎవరికీ నమ్మకం ఉండదు అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోపై హాట్ కామెంట్లు చేశారు. కూటమి తెచ్చిన మేనిఫెస్టోను కూటమిలో ఉన్న పార్టీలే నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు నాయుడు హామీలు నిలబెట్టుకోరు అని బీజేపీకి తెలుసన్న ఆయన అందుకే మేనిఫెస్టో ప్రకటన సమయంలో కేవలం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే వేసుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు ఆ మేనిఫెస్టోను తీసుకోవడానికే నిరాకరించారు. మేనిఫెస్టో అంటే విలువలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ మండిపడ్డారు. ప్రస్తుత ఎన్నికల హడావిడిలో ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణలోని ఖమ్మం పార్లమెంటు స్థానంపై పడింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్రా వినోద్ రావులు పోటీ చేస్తుండగా ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హీరో విక్టరీ వెంకటేష్ల వియంకుడు రామసహాయం రఘురాం రెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న రఘురాం రెడ్డి కోసం హీరో వెంకటేష్ ప్రచారం చేస్తారా లేదా అనేది 4-5 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆ వార్తలకు చెక్ పెడుతూ వెంకటేష్ కు బదులుగా ఆయన కుమార్తె అశ్రిత రంగంలోకి దిగింది. తన మామయ్య రఘురాం రెడ్డి విజయం కోసం ఈ రోజు ఖమ్మంలో నిర్వహించిన మీటింగ్ లో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని సమావేశానికి హాజరైన అశ్రిత ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురాం రెడ్డిని గెలిపించాలని కోరారు. నెల్లూరు లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక టీడీపీ నేతల నుంచి చంద్రబాబు నాయుడు వరకు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో భూములు ఆక్రమించారని, నాపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఆ దేవుని మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నేను 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. నా చదువు పూర్తయిన తరువాత నన్ను ఆడిటర్ చేసిన వైఎస్ రాజారెడ్డి రుణం తీర్చు
ఇచ్చుకోలేదని అన్నారు. వైఎస్ కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉండాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇలాంటి అవకాశం రావడం నా అదృష్టంగా పేర్కొన్నారు. రఘునందన్ రావు ఫేక్ వీడియోలు చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫేక్ వీడియోల ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కు పోలీస్ స్టేషన్లో తప్పుడు ప్రచారాలపై ఫిర్యాదు చేస్తామన్నారు. గతంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేశాడన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో చేరినట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేశారని మండిపడ్డారు. వెంకట్రామిరెడ్డిపైన రఘునందన్ రావు దుష్ప్రచారం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ ప్రచారం చేసి గెలవడం రఘునందన్ రావుకు అలవాటు అని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాయకరావుపేటలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బాబు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతి ఒక్కరికి కాల్ చేసి మెసేజ్ పెట్టి జగన్ మీ భూములు కాజేస్తాడని చెబుతున్నాడని తీవ్రంగా మండిపడ్డాడు. జగన్ ఎలాంటి వాడో బాబుకు తెలియదేమో, రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్లకు తెలుసన్నారు. జగన్ భూములు ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కాదు అని అందరికీ తెలుసన్నారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాబుకు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ఈ యాక్ట్ ఉద్దేశమన్నారు. 100 సంవత్సరాల క్రితం బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగిందని, ఆ తరువాత సర్వే జరగలేదన్నారు. గ్రామ సచివాలయాల్లో 15,000 సర్వేయర్లను పెట్టించి ఇలా సర్వే గతంలో ఎవ్వరూ చేయించలేదన్నారు. తెలంగాణ భవన్లో కార్మికులను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బ్రతుకు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మర్చిపోయి కూడా లంగులకు, దొంగలకు ఓట్లు వేయొద్దని ఆయన కోరారు. హృదయం లేని మనిషి ప్రధాని మోడీ అని ఆయన విమర్శించారు. కార్పొరేట్లకు 14 లక్షల కోట్లు మాఫీ చేశాడు. ఇది తప్పని బండి సంజయ్, కిషన్ రెడ్డి నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానని, మోడీ కార్పొరేట్ దోస్తులకు ఖర్చు పెట్టే డబ్బు దేశ రైతాంగానికి ఖర్చు పెట్టొచ్చునన్నారు. శ్రీరాముడు అందరివాడు, లంగలకు దొంగలకు ఓట్లు వేయండి అని చెప్పలేదని, ఫ్రీ బస్సుతో మహిళలు సంతోషంగా ఉండాల్సింది పోయి జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాట్లాడుతూ జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు, జగన్మోహన్ రెడ్డి మీద తోడ కొడతాడంట అని విమర్శించారు. ఈ రోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు. ఎప్పుడైతే చంద్రబాబుకి బానిసలా బతుకుతున్నావో నీ జీవితం ఎలా అయిపోయిందో తెలుసని ఆరోపించారు. నిన్ను నమ్ముకుని 10 సంవత్సరాలు జనసేన జెండా పట్టుకున్నారు, గ్లాస్ పట్టుకున్నారు, గ్లాస్ ని అందరికీ ఇచ్చేశావు, జెండాను చంద్రబాబుకు తాకట్టు పెట్టావని పేర్కొన్నారు. 5 ఏళ్ల ఎంపీగా అధికారంలో ఉండి సిరిసిల్ల నేతలకు ఏం చేశారో చెప్పాలని బండి సంజయ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పదవికి కళంకం తెచ్చే విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోడీ ప్రకటనల వల్ల బీజేపీ పడిపోతుందన్నారు. అబ్కీ బార్ 400 సీట్లు అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించవచ్చని, నియంతలాగా ఉండాలని చూస్తున్నారన్నారు. ఏ ఒక్క బలహీన వర్గాలు బీజేపీకి ఓటు వేస్తలేరని తెలిపారు. సూత్రాలు గుంజుకుంటుంది అంటున్నారని మండిపడ్డారు. కార్పొరేటర్ స్థాయికి దిగజారిపోయాడన్నారు. కోట్ల రూపాయల ఆస్తులు అదాని, అంబానీకి కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.